అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం మచిలీపట్నం దొంతులమ్మ గారి గురించి తెలుసుకుందాం. దొంతులమ్మ గారు మొదటి 60 సంవత్సరాల జీవిత చరిత్ర ఎవరికీ తెలియదు. నర్మదా తీరంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సూర్యనాయక్ అనే వారిని వివాహం చేసుకుంది. ఒకరోజు ఈమె భర్తకి సర్ది తీసుకుని వెళ్తూ ఉండగా ఒక యోగి కనిపించి, ఈ రోజు నుండి నువ్వు సంసార బంధం నుండి విడిచేసి ధ్యానంలో ఉండు అని చెప్తారు. అప్పుడు భర్త ఆజ్ఞ తీసుకొని నువ్వు రా అని చెప్తే ఈమె వెళ్ళి భర్త యొక్క ఆజ్ఞ తీసుకొని తన యొక్క చెల్లెలనే మళ్ళీ భర్తకితో వివాహం చేయించి ఆ మహాయోగి సన్నిధికి వస్తుంది. ఆ మహాయోగి ఉపదేశం ఇచ్చిన తర్వాత ఈమె దివ్యక్షేత్రాలు, అడవులు, గ్రామాల్లో అన్ని తిరిగి శ్రీశైలంలో కొంతకాలం ఉండి బందరు చేరి అక్కడ స్థిరపడతారు. అవధూతగా మారి దిగంబరగా వీధుల వెంట తిరుగుతూ ఎవరేది పెడితే అది తింటూ నిరంతరం ధ్యానంలో ఉండేది. ఆమె చెంతనున్న చినిగిపోయిన గుడ్డల మూట దిండుగా భూమి శయ్యగా పరుండేది. మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు కలిపిన ముద్ద ఆ గొంగడి క్రింద తాచి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటుంది. దర్శనం మాత్రం చేతనే మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. జూలై 9న 1932 పరమపదించారు. దొంతులమ్మ గారి చరిత్ర పూర్తిగా వినాలి అని అనుకుంటే ఫుల్ వీడియో కోసం కామెంట్ బాక్స్లో లింక్ పెట్టాను. దాని ద్వారా అందరూ వినగలరు.